హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. నేను రోజు బిగ్ బాస్ షో చూస్తూ ఉంటాను. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాకు ఒక విషయం అయితే నచ్చలేదు. దాని గురించి మీకు చెప్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. డిమాండ్ పవన్ విషయంలో బిగ్ బాస్ టీం కానీ నాగార్జున గారు కానీ అతి చేశారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తాను. డిమాండ్ పవన్ని మోకాలపై ఉంచి క్షమాపణ చెప్పించడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. అసలు డిమాండ్ పవన్ చేసిన తప్పేంటి, అసలు క్షమాపణ ఎందుకు చెప్పాడు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ డిమాండ్ పవన్కి రీతుకి 2 రోజుల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు బాగా అవుతున్నాయి. ఒకనొక టైంలో కెప్టెన్ రూమ్లో రీతు అండ్ డిమాండ్ పవన్ గొడవ పడుతూ ఉన్నారు. అది చాలా పెద్దగా అయింది. అప్పుడు రీతు బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అయితే పవన్ తనను అక్కడే ఉంచి తను ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాడు. 2 సార్లు రీతు వెళ్ళడానికి ట్రై చేసింది. అదే టైంలో పవన్ ఇట్లా గుంజి బెడ్పై పడేశాడు రీతుని. అలా గుంజి పడేసే టైంలో తనకి ఏమనిపించిందంటే వాళ్ళిద్దరు ర్యాపో వల్ల ఇది ఓకేలే అని అనుకున్నారు. కానీ చూసే ఆడియన్స్ కానీ చూసే నాగార్జున కానీ బిగ్ బాస్ టీం కానీ అది నచ్చలేదు. ఆ విషయంలో డిమాండ్ పవన్ని క్షమాపణ చెప్పించారు. కానీ ఆ క్షమాపణ చెప్పించడం అనేది చాలా అతి చేశారని నా అభిప్రాయం. డిమాండ్ పవన్ చేసింది మిస్టేకే, కానీ దానికి అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. అది బెల్ట్ తెప్పించి చూపించి బెదిరించడం కానీ, ఆ మోకాలపై ఉంచి క్షమాపణ చెప్పించడం ఆడియన్స్ కానీ మళ్ళీ రీతుకు కానీ చెప్పించడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. దీనిపై మీ కామెంట్ అయితే చేయండి, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది. డిమాండ్ పవన్ మాత్రం గేమ్స్ సూపర్గా ఆడుతున్నాడు. రీతుకి డిమాండ్ పవన్కి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాపో వల్ల అది అలా గొడవ జరిగి అలా బిహేవ్ చేశాడు. కానీ అది ఇంటెన్షన్గా చేయాలని అయితే కాదు. డిమాండ్ పవన్, నీకు రెడ్ కార్డు ఇస్తున్నా, నువ్వు బయటికి వెళ్ళాల్సిందే అని గేట్లు ఓపెన్ చేసి బ్యాగ్స్ సర్దుకోమని చెప్పడం ఇంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదని అనిపించింది. ఈ విషయంలో ఈ రీతు మాత్రం సూపర్ అనిపించింది. ఎందుకంటే తను అంత క్షమాపణ చెప్తున్నా కానీ నాకైతే ఓకే, నాకంత ఇబ్బంది అయితే లేదు ఈ విషయంలో అని స్టాండ్ అయితే బాగా తీసుకుంది డిమాండ్ గురించి. నాకు ఆ విషయంలో అయితే సూపర్ అనిపించింది. బిగ్ బాస్ ఏ ఉద్దేశంతో అయితే చేశాడో కానీ డిమాండ్ పవన్ విషయంలో ఇది డిమాండ్ పవన్కి కలిసి వచ్చే ఎపిసోడ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది డిమాండ్ పవన్కి సింపతి క్రియేట్ అయ్యే విధంగా కూడా ఉంది. ఒకనొక సిచ్యువేషన్లో చూస్తే మాత్రం మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. ఏమైనా తప్పులో ఉంటే మాత్రం సారీ. ఇది నా ఫస్ట్ వీడియో బిగ్ బాస్ పై నా ఒపీనియన్. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఏమనిపించిందో. నాకైతే ఇంత సీన్ క్రియేట్ చేయడం అయితే నాకు నచ్చలేదు బిగ్ బాస్ మీద. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ రాజు అల్లి అఫీషియల్. ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను. అసలు నేను ఈరోజు కెమెరా ముందుకు వచ్చి చేస్తున్నటువంటి ఫస్ట్ వీడియో ఇది నాది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఏమైనా మార్చుకోవాలని చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.